ఆధారాలు ఏంటి అని అడుగు. వాళ్ళకి ఏంటంటే ఏదో ముందు అసలు ఒక విషయం దొరికింది, ఒక టాపిక్ దొరికింది, ముందు దీన్ని వేసేసుకుందాం అనేది ఉంటది. మీడియాకి ఏముంటది ఇంట్రెస్ట్. కాబట్టి దీనంతా చేయాల్సింది ఎవరు? పోలీసులే చేయాలి. అలాగే సంపత్ నాయక్ లాంటి వాళ్ళు మాట్లాడితే మీడియా ముందుకు వచ్చి మంగ్లీని నిందించడం కరెక్ట్ కాదు. వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర పోయి సార్ ఇన్ని ఆస్తులు ఉన్నాయి మంగ్లీకి, ఈ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చిందో అడగండి అని చెప్పొచ్చు. అట్లాగే ఈడీకి చెప్పొచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పొచ్చు. వాళ్ళు ఇప్పుడు మంగ్లీ ఆస్తులు ఒకవేళ నిజంగా మంగ్లీ పేరుతో ఆస్తులు ఎంత ఉంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, ఈ ఆస్తులు కొనడానికి నీకు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చింది, ఇవన్నీ వాళ్ళు రంగంలోకి దిగుతారు. సో అది తప్ప ఈ కేసుతో లింక్ పెట్టి మంగ్లీకి 4 నగరాల్లో ఎంత ఆస్తులు ఉన్నాయి ఇవి చెప్పడం అనేది కరెక్ట్ కాదు, ఆధారాలు లేకుండా. రెండోది మనం ఇన్వెస్టిగేట్ అథారిటీ కాదు కదా. సో ఈ కేసులో మంగ్లీ ఇన్వాల్వ్ అయిందా లేదా అనేది పోలీసులు తేల్చాలి. అది తేల్చాలంటే ముందు అసలు కంప్లైంట్ ఇవ్వాలి కదా. బాధితులు పోయి కంప్లైంట్ ఇస్తే పోలీసులు తెలుస్తారు, వాళ్ళు తేల్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మీడియా కంప్లైంట్స్, మీడియాది. సో ఇప్పుడు సంపత్ నాయక్ కి తర్వాత ప్రత్యూష వీళ్ళు చెప్తున్న పాయింట్లు మాత్రం ఒక లాజిక్ అయితే కరెక్ట్. అదేంటంటే నీ మీద నిన్ను ఉపయోగించుకొని కొంతమంది అయితే ఈ బంజారాల దగ్గర 80% బంజారాల బాధితులు ఉన్నారు కాబట్టి బంజారాల దగ్గర డబ్బులు వసూలు చేశారు. నువ్వు ఏం చేయాలి? ఒక గిరిజన బిడ్డగా 80% గిరిజనులకి అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళ వైపు నిలబడి నీ పేరు ఉపయోగించుకున్న మధు కానీ, లేకపోతే భరత్ చౌహాన్ కానీ, శైలాజ్ చౌహాన్ కానీ, బాలాజీ నాయక్ కానీ, శివ చౌహాన్ కానీ వీళ్ళ మీద నువ్వు కేసు పెట్టి వాళ్ళకి యాంటీగా నువ్వు ప్రజల తరపు నిలబడాలి కదా అనేది వాళ్ళ పాయింట్. అక్కడ వరకు కరెక్ట్. అది ఆ అమ్మాయి చేసునుంటే ఇప్పటికే అమ్మాయికి వచ్చేది, ఇంత నెగిటివిటీ అమ్మాయికి వచ్చేది కాదు. అది చేయకుండా సుబ్బారావు మీద లేకపోతే హేమకాంత్ రెడ్డి మీద కేసులు పెట్టడం, వాళ్ళు నన్ను బదనాం చేస్తున్నారని చెప్పడం, నేను విక్టిమ్ అని, నేను అమాయకురాలని చెప్పుకోవడం అనేది ఇక్కడ అందరికి డౌట్లు వస్తుంది. నువ్వెందుకు విక్టిమ్ అయినావు? విక్టిమ్ ఎవరు? వాళ్ళు. ఒకవేళ నువ్వు విక్టిమ్ అని నువ్వు అనుకుంటే దానికి కారణం ఎవరు? నిన్ను ఉపయోగించుకున్న మధు నాయక్ వీళ్ళు. సో తన పేరు ఉపయోగించుకొని తన బంజారా కమ్యూనిటీలో మెజారిటీ పీపుల్ని మోసం చేశారన్నప్పుడు తను చాలా బాధపడాలి, తను కమ్యూనిటీ వైపు నిలబడాలి. అది లేకుండా అమ్మాయి వచ్చి మెలో డ్రామా చేస్తుంది, విక్టిమ్ కార్డు వాడుతుంది. అందుకే అందరికీ అనుమానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కాసేపట్లో వీళ్ళు కూడా మంగ్లీని సపోర్ట్ చేసే గిరిజన సంఘాలు కూడా ప్రెస్ మీట్ పెడుతున్నారు. వాళ్ళు ఏంటంటే క్లీన్ చిట్ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. అంటే ఇది గిరిజన సంఘాలు తేల్చే అంశం కాదు. అంటే ఒక గిరిజన సంఘం వచ్చి ఈమె నేరస్తురాలని ఒకరు మాట్లాడితే ఇంకొకరు వచ్చి ఆమె శుద్ధపూస లేకపోతే క్లీన్ అని చిట్టిస్తే తేలేది కాదు. ఇది తేలాల్సింది ఏంటి? లీగల్ యాంగిల్లో తేలాలి. సో కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇమేజ్ ఇంపార్టెంట్ కాబట్టి, ఇమేజ్ చుట్టూనే రాజకీయాలు జరుగుతాయి కాబట్టి తన ఇమేజ్ భంగం వస్తుంది కాబట్టి ఆ అమ్మాయి కొంతమందిని తనకు సపోర్ట్ గా రంగంలోకి దించినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు మామూలుగా మనకి గిరిజన ఏ సంఘాల్లో, కుల సంఘాల్లో కూడా మళ్ళీ ఫైనల్ గా ఇండివిజువల్ వాదమే. నేను పాపులర్ అవ్వాలనేదే కుల సంఘాల్లో పెద్దలందరూ మనం గమనించిన ఆయా కులాలకి వీళ్ళు మేలు చేసేది చాలా తక్కువ ఉంటది. వాళ్ళని ఉపయోగించుకొని వీళ్ళు ఎదగడమే మనకు కనబడుతుంది. ప్రతి కుల సంఘంలో మనకి కొంతమంది ఇలాగే ఎదిగిన బ్యాచ్ ఉంటారు. సో అలాగా వీళ్ళు ఇప్పుడు ఈ సందర్భంలో మనం ఎలా రావాలి, మనం ఎలా పాపులర్ కావాలనేదే ఉండొచ్చు వీళ్ళకి. ఎందుకంటే పైకి బాధితులు అని మాట్లాడతారు తప్ప వాళ్ళని ఉపయోగించుకొని పదే పదే మీడియాకి ఎందుకు వస్తున్నారు? వీళ్ళకి నిజంగా వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళు ఇన్ఫర్మేషన్ పోయి ఇన్వెస్టిగేట్ చేసి పోలీసులకి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ని మీడియా కూడా ఒకసారి లీక్ చేస్తే సరిపోతుంది. పదే పదే వచ్చిన టీవీతో అంతా ఎందుకు మాట్లాడుతున్నారు? సో అక్కడే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సో ఇది అసలు విషయం ఏంటంటే బాధితుల కేంద్రంగా మొత్తం ఉండాలి చర్చ. అది కాకుండా మంగ్లీ కేంద్రంగా చర్చ ఉండడం అనేది కరెక్ట్ కాదు యాక్చువల్. సో ఇప్పుడు దొరికిన ఆధారాలు ఉన్నాయి కదా సార్, వాటిని బట్టినే ఇప్పుడు వీళ్ళు ఆగితే ఫోన్ లో నిజంగా ఉంటే అదే వాళ్ళు చెప్తున్నారు. ఫోన్ సిడిఆర్ కాల్ డేటా రికార్డు కలెక్ట్ చేయొచ్చు. ఇవాళ మోడర్న్ టెక్నాలజీ వచ్చింది. ఇవాళ ఆస్తులు ఉన్నాయి లేదా ఉంటే బినామీలు ఉన్నా తెలిసిపోతుంది కదా వాళ్ళ బంధువులు ఇవన్నీ. కాబట్టి వీళ్ళు దిగితే సీరియస్ గా రంగంలో చేయాలి. కాకపోతే దీనికంతా కూడా కోఆర్డినేటెడ్ గా ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ చేయాలి. లేకపోతే ఎవరి కేసులు వాళ్ళది అన్నట్టుగా అదేమో అక్కడ నల్గొండలో కొన్ని కేసులైనాయి, ఇక్కడేమో ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ కొన్ని కేసులు పెట్టింది. ఇది కోఆర్డినేటెడ్ జరగట్లేదు.
సో అది మేజర్ కానీ తెలివిగా ప్రూఫ్లు ఎక్కువ లేకుండా మేనేజ్ చేద్దాం అనుకున్నారు. ఖచ్చితంగా But, చేస్తారు. ఇది కోర్టు చాలా అదే pre-planned ఎప్పుడైనా గా చేసిన మనకి sketch ఇది. పబ్లిక్ లో ఇప్పుడు మంగ్లీ దోష రమావత్ దోష అని తేలడం వల్ల ఉపయోగం ఏముంది? బాధితులకి ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. బాధితులకి జరగాలంటే ఇన్వెస్టిగేటివ్ కరెక్ట్ జరగాలి. అంతే. మధు అండుకో ఆస్తుల సీజ్ జరగాలి. అవును. ట్రైల్ ఆఫ్ మనీ, ఇవి మనీ వీళ్ళందరూ వేసినవన్నీ చూపిస్తున్నారు. ఈ మనీ ఎక్కడెక్కడికి పోయింది అవును. అది బయటికి తీయాలి. అవును. అది తీయాలంటే సింగిల్ కోఆర్డినేటెడ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఉండాలి. అవును సార్, ఇక్కడ అది ఒక లేదు. డౌట్ సార్, ఇప్పుడు మంగ్లీని ఆరోపిస్తూ ఉన్నారు కదా, కేసు మొత్తం అవును. మంగ్లీ మీద ఉంది కదా, బట్ ఎవిడెన్సెస్ ఏం లేవు కాబట్టి పోలీసులు అనుమానాస్పద ఇన్వెస్టిగేషన్ కింద ఏమైనా కేసు నమోదు చేసి అసలు డైరెక్ట్ ఎంక్వైరీ చేయొచ్చు. మంగ్లీతో స్టార్ట్ అవసరం లేదు కేసు. ఓకే. కేసు ఎక్కడ నువ్వు స్టార్ట్ చేయాలి? మధుతో స్టార్ట్ చేయాలి. మధు ఆ డబ్బులు ఎవరికి ఇచ్చాడు, ఎక్కడికి వెళ్ళాయి, ఇది చేస్తే వచ్చేస్తుంది. అందులో ఒకవేళ మంగ్లీ రోడ్ ఉండి మంగ్లీకి కూడా చాలా మంది చెప్తున్నట్టు 25 లక్షలు ట్రాన్స్ఫర్ అయిందని, లేకపోతే నెక్లెస్ ఇచ్చాడని, ఇవన్నీ అనుకున్నప్పుడు కూడా అది కూడా మంగ్లీ నాకు గిఫ్ట్ ఇచ్చినంత మాత్రం నేను ఇన్వాల్వ్ అయినట్టు కాదు కదా. అవును. వాడు ఏమైనా ఉపయోగించుకోవడానికి అవన్నీ చేసి ఉండొచ్చు. అవును. అది కూడా వాళ్ళు తేల్చాలి. ఉమ్. ఈమెన ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఈమెని అతను ఉపయోగించుకున్నాడా అన్నది కూడా పోలీసులు తేల్చొచ్చు. అది పెద్ద విషయం కాదు. కానీ ఎందుకు ఇప్పటి వరకు ఒక యూనిఫైడ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ లేదనేదే పెద్ద ప్రశ్న. అందువల్ల ఇప్పుడు గిరిజన సంఘాలు చేరి దీన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నాయి తప్ప దీనికి ముగింపు పలికే విధంగా గిరిజన సంఘాలు కూడా చేయాల్సింది ఏంది? మంగ్లీ నేరస్తురాల కాదా కాదు వాళ్ళు చేయాల్సింది. వాళ్ళు చేయాల్సిన బాధితుల మీద యూనిఫైడ్ గా వాళ్ళు నిలబడాలి. ఎందుకు కొంతమంది మంగ్లీని సపోర్ట్ చేస్తూ కొంతమందిని మంగ్లీని వ్యతిరేకిస్తున్నారు? గిరిజన సంఘాలంతా యూనిఫైడ్ గా బాధితుల తరపు నిలబడండి మీరు. అది చేయట్లేదు వాళ్ళు కూడా. అది సమస్య. రైట్, థ్యాంక్ యూ.